ఈ వీడియోలో మనం 2 అంశాలు గట్టిగా మాట్లాడుకుందాం. ఒకటి కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కదా! అందులో ఏ టీమ్ విన్ అయ్యి, ఏ టీమ్ బయటికెళ్ళిపోయారు, ఎవరికి ఏమైనా బ్యాడ్జ్‌లొచ్చాయా, అసలు ఎలా జరగబోతుంది దాని గురించి క్విక్ అప్డేట్స్ ఇంకా లైవ్‌లో స్టార్ట్ అవ్వలేదు. బట్ నిన్న అయిపోయాయి కదా! దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ బాగున్నాయి. అండ్ ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు మిడ్ రేంజ్‌లో ఉన్నారు, ఎవరు అస్సాం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఈ వారం. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటదా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటదా, వైల్డ్ కార్డ్స్ ఎప్పుడొస్తారు. సో ఈ 2 అంశాలు మనం గట్టిగా మాట్లాడుకుందాం. సో గట్టిగా మాట్లాడాలంటే మీరేం చేయాలి? లైక్ చేయాలి. సో బేసిక్‌గా ఏమవుతుందంటే లాస్ట్ వీక్ అంతా బిగ్ బాస్ పడుకోబెట్టేశాడు. సో రికమెండేషన్స్‌లో పడట్లే, చాలామందికి ఇంట్రెస్ట్ చూపించట్లే, పండగ ఇన్ని జరుగుతుందన్నమాట. సో వీడియో పుష్ అవ్వట్లేదు. సో పుష్ అవ్వాలంటే మన తరపు నుంచి మనం ఏం చేయాలి అంటే ఒకటి చేయగలం. యూట్యూబ్కి మంచి కంటెంట్ ఇచ్చి లైక్ కొట్టిస్తే కొంచెం వెళ్తుంది. సో దయచేసి మీ విలువైన లైక్ని కొట్టండి, కుదిరితే హైప్ అనే ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. 50,000కి దగ్గరగా ఉన్నాం. ఇలాంటి అప్డేట్స్ ఇంకా క్విక్గా కావాలంటే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, 10,000 దగ్గరలో డిస్క్రిప్షన్లో పెడతాను, ఫాలో అవ్వడం ట్రై చేయండి. దీనికంటే ముందు క్విక్ అప్డేట్స్ వస్తాయి, అది మ్యాటరు. ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా రామ్ పవనే. గొంతు కొంచెం పట్టేసింది, నైట్ పడుకునేసరికి మిడ్ నైట్ రివ్యూ పడుకునేసరికి కొంచెం తేడా అయింది, మిల్క్ షేక్లు ఎక్కువ తాగి, అది మ్యాటరు. సో కైండ్లీ ఇగ్నోర్ మై వాయిస్. ఓటింగ్ ట్రెండ్ ముందు మాట్లాడదాం. 6 ఉన్నారు. 6లో టాప్ సంజన అక్క. ఏమరా ప్రీ చైతన్య పారాయణ అలా చెప్తున్నా అంటే అలా ఉంది మరి అక్కడ ఓటింగ్ అలా ఉండడానికి కారణం ఏందిరా అంటే కొంతమంది ఇలా కూడా అంటున్నారు పిఆర్ పక్కన పెట్టిన అందరికీ పిఆర్ ఉన్నారు. ఆమె ఏదో ఇష్యూ అయ్యి ఆ పిఆర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు, అవన్నీ పక్కన పెడితే అందరికీ పిఆర్లు ఉన్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. గేమ్ ఆడారు, దొంగతనాలు ఎక్కువే, అది నాకు నచ్చలేదు, ఆఫ్లైట్ చెప్తున్నాను. బట్ ఆమెకి ఎందుకు అంత ఓట్ బ్యాంక్ ఉందిరా అంటే బిగ్ బాస్ డే 1 నుంచి పడుకునిపోయిన బిగ్ బాస్ని లేపారు ఒంటి చేత్తో. ఆ ఎగ్ టాస్క్ కానీ, షాంపూ టాస్క్ కానీ, తర్వాత ఆమె కంటెంట్ క్రియేట్ చేసే విధానం కానీ, కెప్టెన్ అవ్వడం కానీ, అన్నీ ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. బట్ ఏదో సామెత ఉంటుంది కదా, ఆ ఎల్లో ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉంది, బట్ వాళ్ళు ఇగ్నోర్ చేయలేమని. అలా మనం సంజన గారిని ఇగ్నోర్ చేయకుండా ఉండలేము, ఎందుకంటే ప్రతి వారం ఆమె కంటెంటే ఉంది, ప్లస్ అయినా మైనస్ అయినా. సో ఆమెకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి ఎస్టాబ్లిష్ చేయరు. ఆమె ఏం చేసినా కూడా నచ్చేటోళ్ళు ఉన్నారు. సో ఓట్ బ్యాంక్ ఆబ్వియస్గా పెరుగుద్ది కదా. అండ్ ఈ వారం కూడా మంచి కాన్ఫ్లిక్ట్లు వచ్చాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. తనూజ రాంగా, సంజన రాంగా, దివ్య వర్సెస్ సంజన అయింది, డెమన్ పవన్ వర్సెస్ సంజన అయింది, తనూజ వర్సెస్ పవన్ అయింది. ఇన్ని వర్సెస్లో ఏం కామన్ ఉంది. సో ఆబ్వియస్గా స్క్రీన్ స్పేస్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. లాస్ట్ వీక్ ఏమో మిడ్ వీక్ ఎవిక్షన్ అయింది, అక్కడ స్క్రీన్ స్పేస్ వచ్చింది. తర్వాత ఎలిమినేషన్ వరకు వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, వచ్చారు. సో హౌస్ మొత్తం సంజన గారి చుట్టూరే తిరిగింది కదా. ఇంకా దానికి తోడు ఈ ఓటింగ్స్లో చాలా తక్కువ మంది ఈసారి సీజన్లో ఎవరో ఓట్ బ్యాంక్ ఉన్నోళ్ళు. ఒకళ్ళు సంజన, ఇంకొకళ్ళు తనూజ, ఇంకోళ్ళు ఎమాన్యుల్, ఇంతే. వాళ్ళిద్దరు లేరు. సో ఇంకా వన్ సైడ్ అయిపోయింది. మరి క్రాస్ ఓటింగ్ ఏమైనా హెల్ప్ అవుతుందా బ్రో అంటే అవుతుంది. అది ఎలా అవుతుందో తెలియదు, కానీ మీరు మళ్ళీ కామనర్లు ఎలిమినేట్ అయిపోయి పిసికిసుకోవడం కాదు. అలా అని చెప్పి నేను కామనర్లకే వేయమని చెప్పట్లే. మీ ఆట ఎవరికి బాగా నచ్చితే వాళ్ళకి వెయ్యండి. కానీ ఈసారి కామనర్లు వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. ఇదే ట్రెండ్ అయితే నిజం చెప్తాను, హై ఛాన్స్ ఉంది. అదేంటి బ్రో అంటే ఓట్లు పడట్లేదు బ్రో. మరి మీరు ఓట్లు వేస్తే నాకు కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి వేయమని చెప్పట్లే. కొంతమంది పంపించిన తర్వాత కామనర్ లేరు, వీళ్ళు సెలబ్రిటీలు ఉన్నారు, ఇలాంటి డైలాగులు వేసే కంట ఓట్లు వేయండి. ఇంకా 3 రోజులు ఉంది కదా, ఓట్లు వేయండి. సో సంజన గారు ఫస్ట్, ఆమె దరిదాపుల్లో కూడా లేరు. కరెక్ట్గా చెప్పాలంటే మిగిలిన 5 డేంజరస్లో ఉన్నట్టే, అంటే డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నట్టే. మోస్ట్ డేంజరస్లో ఉన్న లాస్ట్ 2 వాళ్ళ దగ్గరికి వద్దాం. సో సెకండ్ పొజిషన్లో దివ్య నిక్ దగ్గర ఉన్నారు. మేబీ ఈ 4-5 రోజులు ఆమె కాన్ఫిడెంట్గా మాట్లాడారు, ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ పెట్టారు, రైట్ అవే కాన్ఫ్లిక్ట్ సంజన గారితో పెట్టుకున్నారు. అది ఆమెకు నెగిటివ్ కూడా అయింది. బట్ భరణి ఈమె కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట ఫ్రెండ్షిప్. సో బర్నీ గారు ఓటింగ్ ఈమెకి హెల్ప్ అవ్వచ్చు, ఆర్ కామన్ ఆడియన్స్ ఓటింగ్ హెల్ప్ అవ్వచ్చు, ఆర్ క్రాస్ ఓటింగ్ హెల్ప్ అవ్వచ్చు. సంజన గారు పల్లెనులు ఈమెకి ఓట్ చేయొచ్చు కదా. మీరు అలా ఆలోచించింది ఎంత క్రాస్ ఓటింగ్ అని కదా. తనూజ గారు ఓటింగ్ ఈమెకి పడవచ్చు కదా. సో చాలా రీజన్స్ ఉన్నాయి. ఈమె సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అలా అని చెప్పి బీభత్సమైన ఓటింగ్ ఏం లేదు. ఫస్ట్ ప్లేస్కి మిగిలిన ప్లేస్కి చాలా ఎక్కువ మార్జిన్ ఉంది డిఫరెన్స్. బట్ సెకండ్ పొజిషన్లో ఈమె ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఫ్లోరా సైని ఏం ఆడుతుంది బ్రో అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్లోరా సైని గారు మనం వదిలేసాం. తర్వాత ఏంటంటే ఆమె సైలెంట్గా ఆమె గేమ్ ఆడుతున్నారు, విన్ అవుతున్నారు. నేను మాస్మెన్ దగ్గర బలమైన కామెంట్లు చెప్తున్నారు, పెడుతున్నారు, కొన్ని దగ్గర స్టాండ్ తీసుకుంటున్నారు. అండ్ చాలామంది మీద నెగిటివిటీ ఉంది కదా. ఆమెకి ఇది బ్రహ్మాస్త్రం ఎలా పాజిటివిటీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ కూడా ఆమెకి హెల్ప్ అయ్యి 3వ పొజిషన్లో ఉన్నారు. అది ఎందుకు ఫ్లోరా సైని గారు 3వ పొజిషన్లో ఉన్నారు.
ఇప్పుడు 4, 5, 6 4 రితు చౌదరి. యాక్చువల్గా రితు చౌదరికి కొంచెం బెటర్ ఓట్ బ్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే మారారు, పులిహోర కాంటెంట్ తగ్గింది, ప్రాపర్గా ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు, బలంగా గేమ్లు ఆడుతున్నారు. నిన్న కూడా తుప్పాస్ నామినేషన్ పాయింట్ వేశారు. సింపతి వర్కౌట్ అవుతుంది అనుకున్నా కానీ అంత వర్కౌట్ అవ్వాలి, జస్ట్ బికాజ్ ఆమెకు ముందు ఏర్పడిన నెగిటివిటీ అలా ఉంది. ఈమెకే ఇంత ఉందా అంటే మిగిలిన ఇద్దరు గురించి తర్వాత మాట్లాడతా, కింద ఉన్న ఇద్దరు. సో ఈమె అయితే 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ హరీష్, శ్రీజ, ఇదే ఆర్డర్, ఓట్లు పడట్లే. రీజను నెగిటివిటీ. వీళ్ళిద్దరికి నెగిటివిటీ కోర్ ఉంది, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది అన్నారు శ్రీజ డిజర్వ్డ్ కదా బ్రో, లాస్ట్ ప్లేస్ ఏంటి బ్రో అంటే, మీకు ఒక విషయం చెప్పరా, మీరు నమ్మరు కానీ లాస్ట్ వీక్ ప్రియా శ్రీజ ఇద్దరు ఉన్నారనుకోండి నామినేషన్స్లో, అప్పుడు ఎలిమినేట్ అయ్యేది ప్రియా గారు చెప్పారు చూసారు బస్సులో, ప్రియా కాదు శ్రీజే. అంత నెగిటివిటీ ఉంది ప్రియా గారి కంటే, నెగిటివిటీ కంటే ఎక్కువ ఉంది శ్రీజకి. ఇప్పుడు కూడా తగ్గట్లే. అఫ్కోర్స్ నేనే చెప్పాను లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి బాగా ఆడుతున్నారు, ఆ నాయిస్ తగ్గింది, ఎక్కడ పెట్టాలి అక్కడ పాయింట్లు పెడుతున్నారు. అఫ్కోర్స్ టాస్క్లు ఛాన్స్ వచ్చినప్పుడల్లా బాగా ఆడుతున్నారు. నిన్న లైవ్లో కూడా మిడ్ నైట్ రివ్యూలో కూడా చెప్పాను బర్నీ గారు ఆట బాగా కూడా చేస్తున్నారని. ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లే. సో నేనేమంటానంటే ఏ వారంకి ఆ వారం తీసుకొని దాన్ని మళ్ళీ ఎక్కువ క్యారీ ఆన్ చేయకుండా ఈ వారంలో ఆమె ఏం ఆడారు అలా చూసి ఓట్లు వేసుకుంటే బెటర్. శ్రీజాని కదా ఎవరికైనా, మరీ రజ్జ పెట్టేసుకుంటే కష్టం, ఆట మజా పోతుంది. పెద్ద ప్లేయర్లందరూ వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు పిసుకుంటే ఎవరు లేరురా అని చెప్పి. హరీష్ కూడా అంతే, టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ. ఆయన కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, అది బలంగా చూపిస్తుంది ఓటింగ్ దగ్గర. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మనం శ్రీజ అనుకుంటాం కదా, సడన్గా మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోతుంది. అలా ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే లాస్ట్ 4 ఉన్నారా, మాస్క్ మ్యాన్, శ్రీజ, రితు అండ్ ఫ్లోరా, వీళ్ళు 4లో రాసి పెట్టుకుంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోవద్దు. లాస్ట్ డే శ్రీజ ఉందని కాదు, ఉంది కదరా బాబు, వీళ్ళు 3 సేఫ్ అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో చాలా గొడవలు అవుతాయి కూడా. అండ్ దాని తర్వాత కూడా బేవర్స్మెంట్ టాస్క్లు ప్లాన్ చేశారు బిగ్ బాస్ ఈ వీక్. ఏదైనా జరగచ్చు. సో నేను ఫైనల్ నా కంక్లూజన్ ఏంటంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసుకుని అది ఇది ఏమి వినొద్దు, వేసుకొని వెళ్ళిపోయి 3-4 రోజులు తర్వాత చూద్దాం. ఇది ఓటింగ్ ట్రెండ్. కెప్టెన్సీ టాస్క్, అక్కడ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అండ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్, అక్కడ కొన్ని ఆప్షన్లు ఇచ్చారు, 4 టీంలు డివైడ్ చేశారు. రెండు రౌండ్లు అయిపోయి 2 రౌండ్లో ఎవరు విన్ అయ్యారు, ఎవరు కంటెండర్లు అవుతున్నారు, ఏమైనా పనిష్మెంట్లు వచ్చాయా, ఏమైనా టీము వెళ్ళిపోయిందా, అవి మనం మాట్లాడదాం. ఒక టీములు చెప్తా చూడండి. లీకులు వద్దు అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎక్కడి నుంచి ఇక్కడ స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇవి లీక్లే. సో టీములు వచ్చేసరికి చెప్తాను. 4 టీములు. గ్రీన్ టీము శ్రీజ, దివ్య, నిఖిత, బర్ని. ఎల్లో టీము సుమన్ శెట్టి, రాము, సంజన. బ్లూ టీము హరీష్, తనుజ, రితు. రెడ్ టీం ఇమాన్యుల్, కళ్యాణ్, ఫ్లోరా. గుర్తుంచుకోండి రెడ్ టీంని. ఇప్పుడు ఈచ్ టీంకి ఒక లీడర్ ఉంటారు. గ్రీన్ టీంకి లీడర్ వచ్చి భరణి, ఎల్లో టీంకి సంజన, బ్లూ టీంకి హరీష్, రెడ్ టీంకి ఫ్లోరా. ఓకే, తర్వాత సంచాలకి డెమోన్ పవన్. ఇప్పుడు దీంట్లో ఆపర్చునిటీ ఏంటంటే, ఇందాక టాస్క్ చూశారు కదా, ఆ బాల్ని లేపి తేవడం అవన్నీ, అందులో బాస్కెట్లో వేయడం. ఇందులో 4 పవర్స్ ఉన్నాయి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి. ఒకటి మటను, ఇంకోటి కంటెండర్స్ అంటే కెప్టెన్సీ కంటెండర్స్, ఇంకోటి లగ్జరీ ఫుడ్, ఇంకోటి కిక్అవుట్ అంటే ఎవరినొకరు పంపించవచ్చు. 2 టాస్కులు జరిగాయి. 2 టాస్కులు రెడ్ టీమ్ గెలిచింది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి రెడ్ టీం గెలిచింది. వాళ్ళు ఏం చేశారా అంటే కంటెండర్ అనే కార్డు తీసుకున్నారు. అండ్ దాని కంటెండర్ ఎవరయ్యారా అంటే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్కి మొట్టమొదటిసారి ఒక స్కోప్ వస్తుంది, చూడాలి. వన్స్ కెప్టెన్సీ కంటెండర్స్లో అయిన వాళ్ళందరికీ ఒక టాస్క్ ఉంటుంది, అక్కడ ఆయన ఎలా ఆడతాడు అనేది. దిస్ ఈజ్ గుడ్ న్యూస్ ఫర్ పవన్ కళ్యాణ్. సెకండ్ టాస్క్ కూడా రెడ్ టీమే గెలిచింది, అందుకే ఎంత గుర్తుంచుకున్నారా అన్నాను. రెడ్ టీము గట్టిగా ఆడుతుంది. ఇక్కడ ఏం చేశారు తెలుసా, కిక్అవుట్ అనే ఆప్షన్ తీసుకొని ఏ టీంని కిక్అవుట్ చేశారు తెలుసా, గ్రీన్ టీంని కిక్అవుట్ చేశారు. సో గ్రీన్ టీం ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయలేదు ఆ గేమ్. గ్రీన్ టీంలో ఎవరున్నారా అంటే ఎవరున్నారు, శ్రీజ, దివ్య, నిఖిత, భరణి. సో వీళ్ళు 3కి బొక్కలు ఇంకా మీరు కనబడరు ఈరోజు, ఇంకా ఈ 2 రోజుల టాస్క్లో. ఇది కంటిన్యూస్ టాస్క్. సో గుడ్ న్యూస్ ఫర్ రెడ్ టీమ్, బ్యాడ్ న్యూస్ ఫర్ శ్రీజ, దివ్య, నిఖిత, భరణి, అండ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ పవన్ కళ్యాణ్. అండ్ మీరు ఇంకోటి గమనించాల్సింది, ఆ రెడ్ టీంలో ఫ్లోరా సేని గారు ఉన్నారు, ఆ టీమే గెలుస్తుంది. సో మా ఓట్ బ్యాంక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ డేంజర్ బెల్స్ టు శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్, ఎస్పెషల్లీ శ్రీజ టాస్క్ నుంచి బయటకు వస్తుంది. అలా ఉంటుంది బిగ్ బాస్ టాస్క్ డిజైన్లు. సో ఓవరాల్గా క్విక్ అప్డేట్స్ అయితే ఇది. ఇంకా క్విక్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ మై రూపీస్ అఫీషియల్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. అక్కడ ముందు పెడతాను, అక్కడ పెట్టిన తర్వాత వీడియో చేయడం ట్రై చేస్తాను. మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే మీ ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి,
లైక్ చేయండి. ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్ళట్లేదు ఆఫ్ లేట్. అండ్ కుదిరితే హైప్ అనే ఆప్షన్ పొరపాటున మీకు మిగిలితే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్ అఫీషియల్ ఫ్రమ్ పవన్ గాడు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.